ఆ 100 కోట్లు ఎలా సంపాదించాలో చెప్పు. 100 కోట్లు సంపాదించాలంటే మన దగ్గర 3 కోట్లు ఉండాలి. 3 కోట్లు సంపాదించాలంటే ఓ 20 లక్షలు ఉండాలి. 20 లక్షలు సంపాదించాలంటే బంగారం కొనాలంటే కారణం కావాలా? అక్షయ తృతీయ రావాలా? కానే కాదు, మా వైష్ణవి జ్యువెలరీకి వస్తే చాలు. ఈ షాప్ ఎక్కడ? కాకినాడ తిలక్ రోడ్. బంగారం కొనాలంటే డబ్బులు చెట్లకు కాయాలా? అవసరం లేదు, మీ కార్డులకు ఇస్తే చాలు. మనం ఎంత దూరంలో ఉన్నాం? 12 కిలోమీటర్లు. బండిది. ఏంట్రా మనం ఈ షాప్ ని దోచుకుపోతున్నామా? అన్నా, డబ్బు సంపాదించడానికి దోపిడీలు హత్యలు చేయగలదన్నా. చట్టంలో ఉన్న బొక్కల్లో దూరి డబ్బు సంపాదించడానికి 1000 దారులు ఉన్నాయి. అందులో మీకు బొక్క చూపిస్తాను పదండి. అన్నా, షాప్లోకి వెళ్ళు. మొత్తం కొనేసేటట్టోళ్ళకి ఓ విజిటింగ్ కార్డ్ అట్టుకుని వచ్చి వెళ్ళు. కిటు, నమస్తే అన్న. నమస్తే. ఆ పేపర్ పని పట్టరా. ఈ మ్యాటర్ అంటే కుదిరి. ఓకే అన్న. రే, ఈ వెళ్ళి కాకినాడ చుట్టుపక్కల గ్రామంలో పనిచే. ఎందుకు? డబ్బులు వెళ్ళి చెప్పిన పని చేయరా. వైష్ణవి జ్యువెలరీలో అక్షయ తృతీయ సందర్భంగా సగం ధరకే తులం రే 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 ఏంట్రిది? అన్నా, ఏం కంగారు పడుతున్నా. సగం ధరకే తులం బంగారం అంటే ఈ జనాలు ఎగేసుకుని వచ్చి ఎలా లైన్లో నిలబడతారో చూడు. రెండు ఓమ్ని వ్యాన్లు బుక్ చేయండి. సెట్ నెంబర్. మీలో బూతులు ఎవరికి బావచ్చు? ఎందుకురా? సరదాగా సేట్కి కాల్ చేస్తాను. హలో, వదిలేండి. ఇంకోసారి. हेलो వినలేని పూతు. कौन है रे तू? फिर से काम क्यों किया? तू पागल है? Trying to reach is currently switched off. స్విచ్ ఆఫ్. బస్వా, ప్రొసీడ్. ఏదేం చింతాబార్ అనుకుంటున్నారా? ఇక్కడ కూర్చొని తాగుతున్నావు. చిన్నాడు అన్నా ఒక్క పెగ్గేసి వెళ్తాను. ఒక్క పెగ్. ఏంది పై నీ లొల్లి? నేను ఎవరో తెలుసా నీకు? గౌలి కూడా మల్లేష్. చిన్నాడు. అరే అన్నా, నాది కూడా గౌలి కూడానే అన్నా. గౌలి కూడా? అవునా? ఎక్కడ్రా పోయి గౌలి కూడా? రోడ్డు పక్కనే అన్నా. దాదా ఇట్లా కూకో పెగ్గేసి మాడుకుందా. చల్లగానే ఉందిరా భయ్. అలా పాడు కాలం అన్నా. సరే, చలి బాగానే ఉంది పోయి. అరే కూకో అన్నా, వెచ్చగా పెగ్గేసి మాడుకుందాం కదా. ఏ మాట కామాట చెప్పాలంటే పుక్కట్ల మందు పోయాలంటే మన హైదరాబాద్ బాషారా మనం. ఓనర్ అయినా సెక్యూరిటీ అయినా సీకట్ అయితే సొక్క కోసం పెగ్గు కోసం జివ్వు జివ్వు ఆగునా ఆగదు. అరే జివ్వు జివ్వు ఆగునా ఆగదు. అరే పోయిరా బాయ్. అరే కింద పడవచ్చు రాబాయ్ మనకు. ఎంత తాగినా స్టడీ. అరే మనోజ్ స్టడీరా. విడివిడా మల్లేష్ అటెన్షన్. మీరు వైష్ణవి జ్యువెలర్స్ పేరు మీద 2 ఓమ్ని వ్యాన్లు బుక్ చేశారు కదా? మీరేనా? రండి, మీకోసం వెయిటింగ్. భయ్యా వినిపిస్తుందా? ఓకే. పండా నీకు? వినిపిస్తుంది. వినిపిస్తున్నా? నాకు ఓకే. నేను చెప్పినట్టు చేయండి. సగం ధరకే తులం బంగారం పాంప్లెట్లు మనకే దొరికాయి అనుకుంటే సగం ధరకే తులం బంగారం ఇచ్చే షాప్ ఇదే కదా బాబు. పదవే ఉందనుకుంటా. ఇదేనే వైష్ణవి జ్యువెలరీ. ఇదే రండి రండి రండి. తోసుకోకండి. మెల్లగా మెల్లగా వెళ్ళండి. అందరికి ఉంటాయి టోకెన్లు.
నెమ్మదిగా నెమ్మదిగా వెళ్ళండి లోపలికి, ప్లేస్ ఉంది. రండి రండి, లోపల ఉండండి, టోకెన్లు ఇచ్చే బండ్లు వస్తాయి. అరే తోసుకోకండి మెల్లగా. అన్నా ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువైపోయారు, అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను. త్వరగా రా అన్న. ఆగండి ఆగండి ఆగండి, అందరికి టోకెన్లు వస్తాయి. దూరం 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 జరగండి. లైన్ లో నిలబడిన వాళ్ళకి టోకెన్లు. వెళ్ళండి. లైన్ లో నించోండి, వెళ్ళండి అమ్మా, లైన్ లో నించోండి. జరుగు, లైన్ 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 లో. అదే జరగమ్మా, మెల్లగా మెల్లగా వెళ్ళండి. అరే తోసుకోకండి తోసుకోకండి, అందరికి టోకెన్లు వస్తాయి. ఒక్క టోకెన్ తీసుకున్నామండి అయ్యా. టోకెన్ పట్టుకెళ్ళిపోతే ఈ రాత్రి కూడా ఉపవాసానయ్యా. కొంచెం అర్థం చేసుకోండి అయ్యా బాబు. అయ్యో అయ్యో, ఒక్క టోకెన్ అయ్యా. అరే టోకెన్లు అందరికి అందుతాయి, తోసుకోకండి. రే బస్వా, చెప్పన్నా. పోలీసులు వస్తున్నారు, చూసి పారిపోకు. నేను చెప్పినట్టు చెయ్యి, ఓకే? సరే అన్న. లైన్లో అమ్మా, గొడవ పడకండి అమ్మా. జనం ఏంటి ఇక్కడ? కొంచెం జరగండి ముందరికి. ఎంతమంది జమ అయ్యారండి? లైన్లో రండి. ఎందుకు గొడవ చేస్తున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమయ్యా, తోసుకుంటారు. లైన్లో వెళ్ళండి అయ్యా, లైన్లో. ఎవడా నువ్వు? వైష్ణవి జ్యువెలరీ సెక్యూరిటీ సార్. అయితే ఏంటి ఏంటి జనం ఏంటి గోలేంటి రాత్రిపూట? అంటే రేపు అక్షయ తృతీయ కదా సార్, మా సెట్ ఆఫర్ పెట్టాడు. సగం ధరకే తులం బంగారం ఇస్తున్నాడు. ఏంటి వైష్ణవి జ్యువెలర్స్ వాడు అక్షయ తృతీయకి సగం ధరకే తులం బంగారం ఇస్తున్నాడా? నేను చెప్పలేదేంటి? అయినా గానీ రాత్రిపూట ఇంత జనం ఇలా జమ అయిపోతే పబ్లిక్ న్యూసెన్స్ కేసు అవుద్ది. పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, తెలీదా మీ సేట్ కి? రూల్ అంటే రూలే, రూల్ ప్రకారం నడుచుకోవాలి అందరూ. రూలు కరెక్టే సార్, కరెక్టే. ఏదైనా రూల్ ప్రకారం జరగాలి సార్. అన్నట్టుగానే నువ్వు పోలీస్ స్టేషన్ కి ఓ 10 టోకెన్లు పంపించు. 10 ఏంటి సార్, 20 పంపిస్తాను మా సెట్. నిజమా? మీ సేట్ చాలా మంచోడే. ఇప్పుడు చూడు మా ప్రతాపం. కానిస్టేబుల్స్ సార్, లైన్ 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 లైన్. చూడే, సేట్ చాలా మంచోడు కదరా. తొక్కేం కాదు, బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకుంటున్నాడు అంతే. చాయ్ చాయ్ చాయ్, గరం చాయ్ బాబు, గరం చాయ్, చాయ్ చాయ్. లైన్ 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 లో నిల్చుంటేనే టోకెన్. పెద్ద పుడింగిలో తోసుకొస్తావంటే వెనకపా. ఏం జరుగుతుంది ఇక్కడ? సగం ధరకే తులం బంగారం వస్తుంటే ఉండరండి, వెళ్ళేలా. మా సేట్ నాకు చెప్పలేదే. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? హలో సేట్జీ, నేను కిట్టుని. బోలో గిట్టు. ఇక్కడ మన షాప్ దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. क्या? मैं आ रहा हूं. ड्राइवर, गाड़ी निकाल. చెప్పరా బంటి, అన్నా స్టేట్ ఇంటి నుంచి బయలుదేరాడు. నువ్వు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి బైపాస్ రోడ్కి వచ్చి. సరేనా? రే బస్వా, అన్నా. టోకెన్లు అయిపోయిన దుకాణం సర్ది. అరే ఇంకా కొన్ని టోకెన్లు మిగిలిపోయినా నేను చెప్పింది చెయ్యి. మూవ్. సార్. ఏంటయ్యా టోకెన్లు అయిపోయింది సార్. అయిపోతే ఇప్పుడు ఎలాగే బాబు, ఎంతమంది జనం ఉన్నారు? నేను తీసుకొస్తాం సార్. ఎల్లు వ్యాన్ అడ్డంగా నిలబడ్డారు సార్, కొంచెం పక్క జరగమండి. ఇదిగో టోకెన్లు అయిపోయి వ్యాన్ వెళ్తుంది. తప్పండి తప్పండి తప్పండి, వ్యాన్కి దారి ఇవ్వండి. సేట్ వచ్చాడు, తప్పండి తప్పండి. సేట్ గారు రండి రండి. చూసారా, మీరు సగం ధరకే బంగారం అనగానే ఎంతమంది జనం వచ్చారు? సగం ధరకే బంగారం? అవునండి, మీరు సగం ధరకే బంగారం అని పాంప్లెట్లు వేయించారు కదా. పాంప్లెట్లా? నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు. రా రా రా, పోనీ రవ్వండి. మల్లేష్, 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 మలేష్ బోల్. సాప్ సాప్ సాప్. డబ్బులు వచ్చాయి, డబ్బులు ఎంజాయ్ కరేంగే అన్నా. cheers. అన్నా పిచ్చెక్కిచ్చావన్నా, నీ లాజిక్లు మ్యాజిక్లు సూపర్ అంతే. అదేంటే పాప్కార్న్. రే తమ్ముడు, చాలా ఖుషి చేశావురా. రేయ్, ఈ రోజు నుండి ఈడు నా తమ్ముడు, నా సహోదరుడురా. నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే వెతుక్కుంటూ వచ్చి చంపేస్తా. ఏంటి తమ్ముడు, మా అందరికి వైట్ అండ్ వైట్ వేయించావు?
అన్నా ఈ దేశంలో వైట్ అండ్ వైట్ వేస్తేనే గొర్రెలు నమ్ముతాయి. ఏం చెప్తావనా? ఏమన్నా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నావు, ఏదో పెద్ద స్కెచ్ చేసి ఉంటావు. అవును, కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ఆ పార్టీ నన్ను గుర్తుపడతారు. ఏ పుడంగి, పార్టీ ఎవరు చెప్పు, మేము డీల్ చేస్తాం. సింగరాయకొండలో ధనశెట్టి అని ఓ శెట్టి గారు ఉన్నారు. మనీ మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ అండి. ఈ దునియాలో డబ్బుంటేనే మనిషికి విలువ. ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. చాలా రేర్ పీస్ అండి శెట్టి గారు. 4 కిలోలు బరువు ఉంటుంది. మనం పెట్టబోయేది 10 లక్షలే, కానీ మనకు వచ్చేది 20 కోట్లు. అలాగా? ఈ డబ్బుతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లా మారిపోద్ది. ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటి శెట్టి గారు? మన నిర్ణయాలే మన జీవితం. కరెక్ట్ గా చెప్పారండి. వాట్ ఏ టైమింగ్ గోవిందా. నాకు ఇంకా పార్ట్నర్స్ ఉన్నారు. ఈ పాము విషయం వాళ్ళకు కూడా చెప్పి రేపు డీల్ అరేంజ్ చేస్తా. పాము అనకండి శెట్టి గారు. మరి కావాలంటే మనం ఒక పేరు పెట్టుకుందామా? ఆ పేరు ఏదో మీరే పెట్టండి సార్. జాకీ చాన్. జాకీ చాన్ అని పెట్టుకుందామా? యా, సూపర్ అండి. వెళ్ళి రేపు 10ంటికి వచ్చాను గోవిందా, డీల్ ఓకే చేసేద్దాం. నమస్కారం గోవిందా. నమస్తే నమస్తే. చెప్పండి, ఆయనకి భలే వచ్చారు గోవిందా. నేను చెప్పానే పార్ట్నర్స్ అని. అవునండి. వీళ్ళిద్దరే. ఈయన సింగరాయకొండ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరసింహం, ఎస్ఐ సమరసింహం. బాగుంటారా గోవిందా? సార్ నిన్న అంత పాపు కదా జాకీ చాన్. వీళ్ళిద్దరే చెప్పండి సార్. చెప్పండి గోవిందా. అది పాము కథ చెప్పి నన్నే మోసం చేస్తారా మిమ్మల్ని? మీరు రావండి శెట్టి గారు, దొరికారు కదా, ఎక్కడికి పోతారు? మీ డబ్బులు ఎక్కడికి పోవు, మొత్తం కక్కిస్తాం. వీడు దొరికాడు సార్. వీడు వెనకాల ఎర్రగా బుర్రగా కూడా ఉన్నాడు. వాడే వీళ్ళు పంపించాడు. ఆ బ్రూస్లీ రావాలంటే వీళ్ళు కొమ్మాలి. కొమ్మాడు సార్ లోపలేసి. అన్నా ఈ దేశంలో వైట్ అండ్ వైట్ వేస్తేనే గొర్రెలు నమ్ముతాయి. చెప్పరా మామా? ఒరే మామా, మా నాన్న కూడా తెలియకుండా 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చాను రా. ఒరే నువ్వు నమ్మకపోతే ఎలా రా? నన్ను నమ్మి 20 మంది జాయిన్ అయ్యారా? ఒరే ఒక నిమిషం నేను మళ్ళీ కాల్ చేస్తాను. రే నువ్వు గోల్డ్ ఆకాష్ కదా? నువ్వు గోల్డ్ ఆకాష్ కదా? నువ్వు గోల్డ్ ఆకాష్వి. రే నువ్వు గోల్డ్ ఆకాష్వి. కాదు. మోసం చేశాడు. కాదు చెప్తున్నా కదా. వాడు పెద్ద ఫ్రాడ్. మోసం చేశాడు. నేను కాదు. రే ఎక్కడ పారిపోతున్నారా? మా డబ్బులేవి. రే ఉండండి. మా డబ్బులేవి. రే ఆపండి రా. అరే వెళ్ళిపోయాడు వాడు. ఏదో ఒక రోజు డబ్బు చేతులు నువ్వు తప్పుగా ఓడిపోతావు. కొడుకు కోళ్ళు ఉద్యోగానికి వెళ్తున్నారు. ఈ వయసులో మిల్లులో పనిచేయటం ఎందుకు? మనిషి పుట్టాక తినాలంటే కష్టపడాలి కదా. బాబు నిన్నెక్కడో చూశానే, టీవీలో గానీ వస్తావా? పర్లేదు బాబు, కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ ఆరోగ్యం కుదుట పడాలంటే కొంచెం విశ్రాంతి అవసరం. దగ్గరుండి చూసుకోవని. మరి ఈ రోజు మంచి మాట చెప్పుకుందామా? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మరణానికి ముందు 3 షరతుల్ని పెట్టాడు. నాకు వైద్యం చేసిన వైద్యులే నా శవపేటిక మోయాలి. రెండోది, అంతిమయాత్రలో నా శవపేటిక పైన నా సంపదనంతా విసిరేయాలి. ఇక ముఖ్యంగా మూడోది, నా శవపేటికి 2 వైపులా రంధ్రాలు చేసి నా ఖాళీ చేతుల్ని బయట పెట్టాలని చెప్పాడట. మనం ఎంత సంపాదించినా ఒట్టి చేతులతో మట్టిలో కలిసిపోతామని దాని అర్థం అన్నమాట.
రోడ్డు మీద పడి ఉన్న నన్ను మీ ఆశ్రమానికి తీసుకొచ్చి నయం చేసినందుకు చాలా సంతోషం సార్. ఈ లోకానికి మనం చేసిన మంచి తిరిగి ఏదో రూపంలో మనకే చేరుతుంది బాబు. వెళ్ళొస్తాను సార్. క్షేమంగా వెళ్ళు. సార్ నేను వెళ్ళి పంపించొస్తాను. అవని, ఈ పరిసరాలు నాలో చాలా మార్పును తీసుకొచ్చాయి. ఇన్నాళ్ళు నేను నమ్మిన సిద్ధాంతం తప్పని తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నాను. అవుని, నువ్వు నా పక్కనుంటే మా అమ్మ పక్కనుంటే ఉంది. నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటావు. అవుని.